Hey, hey. Hey. Hey, hey. గుడ్ మార్నింగ్. సో ఈరోజు మా ట్రిప్లో డే 2 అండ్ ఫైనల్ డే. ఈరోజు ఈవినింగ్ అయితే మేము బ్యాక్ టు సిడ్నీ వెళ్ళిపోతున్నాం, అంటే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇప్పుడే కూమా నుంచి చెక్అవుట్ అయినాం అండ్ చెక్అవుట్ అయి ఇప్పుడు జిండాబేన్కి వెళ్ళి మేము ఈరోజు పెరిషర్ వ్యాలీకి వెళ్తున్నాం. పెరిషర్ వ్యాలీకి వెళ్ళినాక అక్కడ ఒక టొబోగన్ అని ఒక యాక్టివిటీ చేస్తున్నాం అనమాట. సో దానికోసం మేము నిన్న జిండాబేన్లో కొన్ని హైర్ చేసుకున్నాం కదా, లైక్ స్నో బోట్స్ అండ్ స్నో చైన్స్. సో సిమిలర్లీ ఈరోజు టొబోగన్ కోసం కావాల్సినవి కూడా హైర్ చేసుకోవాలన్నమాట రెంటల్కి. ఆల్రెడీ అవి మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం. సో అది ఎంత డీటెయిల్స్ అన్ని నేను చెప్తుంటా ఈ వీడియోలో. సో స్టే ట్యూన్. అండ్ ఆ డే 2 ట్రిప్స్ జస్ట్ స్టార్టెడ్ అండ్ ఐమ్ సో ఎక్సైటెడ్. మీరు ప్రీవియస్ వీడియోలో చూసారు కదా, కూమా నుంచి జిండాబేన్కి 1 hour డ్రైవ్లో మేము అన్ని పిక్ చేసుకున్నాము ఎక్విప్మెంట్. సిమిలర్లీ ఈరోజు మేము టొబోగన్ చేస్తున్నాం అనమాట. సో టొబోగన్కి కావాలన్న ఎక్విప్మెంట్ తీసుకున్నాము అండ్ అది తీసుకున్నప్పుడు మన డీటెయిల్స్, మన లైసెన్స్ అన్నీ అడుగుతారు అండ్ సిగ్నేచర్ తీసుకుంటారు అనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే మేము మోటల్లో రూమ్లోనే చేసేసినాము అండ్ వీ వాంట్ టు హ్యావ్ ఏ హాట్ చాక్లెట్ అండ్ కాఫీ. సో నేనైతే హాట్ చాక్లెట్ తీసుకున్నా అండ్ అనుదీప్ కాఫీ తీసుకున్నాడు. నిన్న కొజియోస్కో నేషనల్ పార్క్లో తీసుకున్న టికెట్ 24 hours వ్యాలిడ్ అయితే మేము ఎంట్రీ అయితే సరిపోతుంది అని అనుకున్నా, కానీ మాది 11 AM వరకే వ్యాలిడ్ ఉండే అనమాట. సో 11 AM వరకు మేము ఎట్లైనా బయటికి రాలేము అని మళ్ళీ $29 పెట్టి ఎంట్రీ టికెట్ కొనాల్సి వచ్చింది. వెల్కమ్ టు డే 2. డే 2 రోజు మేము పెరిషర్ లో ఉన్నాము. ఇది కూడా కొజియోస్కో నేషనల్ పార్క్ లోనే ఉంది. మనం నిన్న థ్రెడ్లోకి వెళ్ళాం కదా, అది కూడా కొజియోస్కో నేషనల్ పార్క్ లోనే ఉంది. సో ఇది వచ్చేసి పెరిషర్ అన్నమాట. ఈ పెరిషర్ ప్లేస్ లో 4 స్కీ రిసార్ట్స్ ఉంటాయి. వన్ ఇస్ పెరిషర్ వ్యాలీ, బ్లూ కావ్ అండ్ థర్డ్ థింగ్ స్మెగింగ్ హోల్స్ అండ్ ఫోర్త్ వచ్చేసి గుతేగా. సో ఇవన్నీ స్కీ రిసార్ట్స్ అన్నమాట. అండ్ ఇక్కడ మీరు ఒకవేళ స్కీయింగ్ ఆర్ స్నో బోర్డింగ్ చేసుకోవాలనుకుంటే మీరు లిఫ్ట్ యాక్సెస్ టికెట్స్ అనేది పర్చేస్ చేసుకోవాలి. అండ్ ఆ లిఫ్ట్ యాక్సెస్ వచ్చేసి ఫుల్ డే యాక్సెస్ అంటే విచ్ ఇస్ 9 AM టు 3 PM ఆర్ 4 PM సంథింగ్. ఆ ఫుల్ డే యాక్సెస్ కావాలనుకుంటే మీకు per person $450 అవుతుంది. అదే మీరు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ లైక్ 9 AM టు 12 PM మార్నింగ్ లిఫ్ట్ టికెట్స్ అండ్ 12 PM టు 3 PM ఆఫ్టర్నూన్ లిఫ్ట్ టికెట్స్ ఉంటాయి. అది పెద్ద డిఫరెన్స్ ఉండదు. per person $380 to $400 ఉంటుంది అనమాట. సో అట్లా యూజువల్లీ మీరు స్కీయింగ్ స్నో బోర్డింగ్ చేసుకునే వాళ్ళకి ఐ వుడ్ సే ఫుల్ డే లిఫ్ట్ యాక్సెస్ టికెట్స్ తీసుకుంటే బెటర్. మీకు ఒక $50 ఎక్స్ట్రా అవుతుంది, బట్ యూ విల్ హ్యావ్ అంటే టైం చాలా ఉంటుంది కాబట్టి యూ కెన్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. అండ్ ఒకవేళ మీరు స్కీయింగ్ ఆర్ స్నో బోర్డింగ్ చెయ్యము, మేము ఓన్లీ చూడడానికి వస్తున్నాము ఆర్ టొబోగన్ ప్లే చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు డూ నాట్ బై లిఫ్ట్ టికెట్స్. బికాస్ వెబ్సైట్ లో చూస్తే టెంప్టింగ్ ఉంటుంది. బికాస్ 46 లిఫ్ట్స్ ఉన్నాయి కదా, మంచి చైర్లో కూర్చొని హ్యాపీగా మౌంటైన్ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి రావచ్చు అని అనుకుంటాము. బట్ నో, ప్లీజ్ రీడ్ ఎవ్రీ సింగిల్ లైన్ మెన్షన్ ఆన్ ద వెబ్సైట్. మీరు టికెట్స్ కొనుక్కున్నా కూడా మీకు స్నో ఎక్విప్మెంట్, స్నో బోర్డింగ్ ఎక్విప్మెంట్ ఆర్ స్నో స్కీయింగ్ ఎక్విప్మెంట్ లేకపోతే మిమ్మల్ని అసలు అలో చేయరు. మరి అవి చేయని వాళ్ళకి ఇంకేముంటాయి అని అనుకుంటారా? ఫొటోస్ దిగొచ్చు. ఐమ్ జస్ట్ కిడింగ్. ఇందాక మేము టొబోగన్ హైర్ చేసుకున్నాం కదా, సో ఆ టొబోగన్ జస్ట్ $10 per person పర్ డే హైర్ చేసుకున్నారు అనుకోండి, మీరు ఫ్రీగా టొబోగన్ ఎన్ని హార్స్ కావాలంటే అన్ని హార్స్ ఇక్కడ పెరిషర్ వ్యాలీలో ప్లే చేసుకోవచ్చు. బట్ ఇక్కడ టెంపరేచర్ కూడా చాలా ఫ్రీజింగ్ ఉంది అండ్ డెఫినెట్లీ గ్లౌస్, హ్యాట్ అండ్ ఎవ్రీథింగ్ నీడెడ్ హియర్. అండ్ టొబోగన్ చేయడానికి కిందకి వెళ్ళడానికి చాలా ఫన్ ఉంటది, కానీ ఎక్కేటప్పుడు లిటరల్లీ ఇట్లా ఎక్కాలన్నమాట మనం మౌంటైన్ పైకి ఫ్రీజింగ్ టెంపరేచర్ లో. I'm very excited for this day. Look at this. ఎంత స్నో ఉంది చూసారా? ఇట్లా వెళ్ళిపోతున్నాం మనం లోపలికి. కంపేర్ టు థ్రెడ్ బో, పెరిషర్లో అయితే ఎక్కడ చూసినా స్నో చాలా ఉందన్నమాట. నౌ లెట్స్ గో ప్లే టొబోగన్. ఆల్రెడీ మేము టొబోగన్ చేసే ప్లేస్ కి పైకి ఎక్కేసినాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఒక చిన్న మౌంటైన్ లాగా ఉంటది. సో మనం మౌంటైన్ పై నుంచి కిందకి వెళ్తాం అనమాట ఈ టొబోగన్స్ లో కూర్చొని. సో యూ కెన్ సీ హౌ ఐఎమ్ సెట్టింగ్. సో అట్లా కూర్చొని మనకి థ్రెడ్ ఇచ్చారు కదా, ఆ థ్రెడ్ హెల్ప్ తోటి కిందకి జారాలన్నమాట. ఇట్ విల్ బి సో మచ్ ఫన్ అండ్ వీ హ్యావ్ ఎంజాయ్డ్ ఎ లాట్. మేము ఆల్మోస్ట్ 10 టొబోగన్ ట్రిప్స్ చేసినాము, ఇంకా మా వల్ల కాలేదన్నమాట ఆ మౌంటైన్ పైకి ఎక్కి ఇట్లా రావడానికి. బట్ ఫస్ట్ ఫ్యూ ట్రిప్స్ అయితే మస్తు చేసినాం, అసలు ఎవ్వరు అడ్డం రాకుండా పీస్ఫుల్గా. కానీ ఎప్పుడైతే మేము కపుల్ ట్రిప్ స్టార్ట్ చేసినామో కొంతమంది అయితే, స్పెషల్లీ మనోళ్ళు చెప్పొద్దు కానీ,
చూసుకుంటా కూడా కింద అట్లనే నించుంటున్నారు. లైక్ వాళ్ళని గుద్దితే ఏమవుతారో నాకు అర్థం కాదు. వాళ్ళు అడ్డం వచ్చేసరికి నేను పడ్డా అనమాట. సో నెక్స్ట్ చూడండి. జరగండి అంటే కూడా జరగకుండా ఐ వాజ్ సో ఫ్రస్ట్రేటెడ్ బికాస్ చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ పైనుంచి అయితే మనం వెళ్ళలేం కదా. ఓ మై గాడ్. జరగలే అమ్మ, జరుగురా. అలాగే వాళ్ళ అడ్డం ఇంకొక ఆమె వస్తుంది మధ్యలో. See? ఏ జరగ, ఆమె ఎందుకంటే మధ్యలో ఉంటుంది. మనం వస్తే జరుగుతుంది మళ్ళీ ఎట్లా ఫ్రెండ్ తీసుకున్నా. ఓకే చలో బేబీ రెడీ. వెల్కమ్ టు స్మెగిన్ హోల్స్. స్మెగిన్ హోల్స్ ఏంటి అంటే, నేను ఇందాక చెప్పిన కదా పెరిషర్లో 4 స్కీ రిసార్ట్స్ ఉంటాయని. ఇందాక మనం వెళ్ళింది పెరిషర్ వ్యాలీ, అదొక స్కీ రిసార్ట్. అండ్ స్మెగిన్ హోల్స్ అనేది ఇంకొక స్కీ రిసార్ట్ ఇన్ పెరిషర్ అన్నమాట. ఇక్కడ ఓన్లీ స్కీయింగ్ అండ్ స్నోబోర్డింగ్ మాత్రమే చేసుకోవచ్చు. ఒకవేళ టొబోగన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఓన్లీ పెరిషర్ వ్యాలీలోనే చేసుకుంటాం. అండ్ చైర్ లిఫ్ట్ యాక్సెస్ టికెట్స్ అని చెప్పిన కదా, ఆబ్వియస్లీ పెరిషర్ వెబ్సైట్లో పర్చేస్ చేస్తాం. అక్కడ పర్చేస్ చేస్తే మీరు ఈ 4 స్కీ రిసార్ట్స్లో ఎక్కడన్నా యూస్ చేసుకోవచ్చు. ఓన్లీ టొబోగన్ ప్లే చేసుకునే వాళ్ళు మాత్రమే పెరిషర్ వ్యాలీలో చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ స్మెగిన్ హోల్స్. నేను మీకు చెప్పినా కదా స్మెగింగ్ హోల్స్ లో నో టొబోగన్స్ అని. సో ఇక్కడ ఉంది, జస్ట్ మీరు ఆ చైర్ లిఫ్ట్స్ యూస్ చేసి స్కీయింగ్ ఆర్ స్నోబోర్డింగ్ మాత్రమే చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇది వచ్చేసి చైర్ లిఫ్ట్, దిస్ వన్. అండ్ అక్కడ మీరు కనిపిస్తే టీ బార్ ఏంటి అంటే మీకు టీ షేప్ లో కనిపిస్తున్నాయి కదా, దానికి ఒక రోప్ ఉంటది. ఆ రోప్ ని పట్టుకొని ఇట్లా పైకి వెళ్తున్నారు. యూ కెన్ సీ రైట్. అండ్ చైర్ లిఫ్ట్ లో ఒక దాంట్లో 2 people 3 people ఎంత మంది పడితే అంత మంది వెళ్ళొచ్చు. అండ్ ఆల్సో అనదర్ థింగ్ ఐ ఫర్గాట్ టు మెన్షన్, ఒక రిసార్ట్ నుంచి ఒక రిసార్ట్ కి వెళ్ళడానికి ఇక్కడ ఫ్రీ షటిల్స్ ఉంటాయి అన్నమాట. లక్కీగా ఇప్పుడే షటిల్ కూడా వస్తుంది. సో ఈ షటిల్ బస్సెస్ లా ఉన్నాయి కదా, సో దీంట్లో మీరు ఫ్రీగా ఒక స్కీ రిసార్ట్ నుంచి ఇంకో స్కీ రిసార్ట్ కి వెళ్ళొచ్చు అన్నమాట. అండ్ కార్ పార్కింగ్ కూడా చాలా ప్లెంటీ అవైలబుల్ ఉన్నాయి. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ద పార్కింగ్, చాలా స్పేసెస్ ఉన్నాయి అన్నమాట. సో నౌ లెట్స్ గో టు అదర్ 2 రిసార్ట్స్. చలో. అండ్ బ్లూ కౌ కి వెళ్ళాలి అనుకుంటే, విచ్ ఇస్ అనదర్ స్కీ రిసార్ట్ ఇన్ పెరిషర్. సో పెరిషర్ వ్యాలీలో స్కీ ట్యూబ్ టెర్మినల్ అని ఉంటుంది. ఇందులో నుంచి మనం బ్లూ కౌ కి వెళ్తాము. అండ్ స్కీ ట్యూబ్ ఇస్ నథింగ్ బట్ ట్రైన్. సో అందుకే టెర్మినల్ అని ఉంది. మనం లోపలికి వెళ్ళి ఆ ట్రైన్ లో బ్లూ కౌ కి వెళ్తాం అన్నమాట. అండ్ యూ కెనాట్ డ్రైవ్ టు బ్లూ కౌ. అండ్ షటిల్స్ కూడా ఉంటాయి, అండ్ యూ కెనాట్ టేక్ షటిల్ టు బ్లూ కౌ యాజ్ వెల్. దిస్ ఇస్ ద ఓన్లీ వే యూ కెన్ గో. అండ్ ఈ స్కీ ట్యూబ్ అనేది completely free. You don't have to make any purchase. So now let's go to Blue Cow in SkiTube. Let's go. Trains to Blue Cow అని మనం డోర్ ఎంటర్ అయినాక రైట్ సైడ్ కి ఉంటుంది. సో ఇట్లా స్టెప్స్ తీసుకొని కిందకి వెళ్ళాలి. Yeah. Waiting for SkiTube. సో మా స్కీ ట్యూబ్ అయితే వచ్చేసింది. అండ్ స్కీ ట్యూబ్స్ అనేవి ఎవ్రీ 15 minutes to 30 minutes కి ఒకటి ఉంటుంది అనమాట. అండ్ ఎవ్రీ డే నాకు తెలిసి టైమింగ్ వేరీ అవుతుంది. సో పెరిషర్ వెబ్సైట్ లో స్కీ ట్యూబ్ టైమింగ్స్ అనే ఒక టైం టేబుల్ ఉంటుంది, దాంట్లో చూసుకొని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ ట్రైన్ జర్నీ వచ్చేసి మనకి పెరిషర్ వ్యాలీ టు బ్లూ కౌ 6 to 8 minutes ఉంది అనమాట. సో ఆ 6 minutes లో వెళ్ళి మీరు అక్కడ ఒక 10-15 minutes అక్కడ అంతా చూసుకొని మళ్ళీ బ్యాక్ 30 minutes ట్రైన్ ఉంటుంది కదా, సో మళ్ళీ బ్యాక్ బ్లూ కౌ టు పెరిషర్ వ్యాలీకి వచ్చేయచ్చు అనమాట.
నాకైతే చాలా నచ్చింది. ఇది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. సో ఎవ్రీ రిసార్ట్ కి ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ 6 మినిట్స్ తర్వాత మేము వచ్చేసాము. అండ్ ట్రైన్ దిగిన వెంటనే ఈ డోర్ ఉంటది అనమాట. సో డోర్ ఓపెన్ అవ్వగానే దిస్ ఇస్ బ్లూ కౌ. యాజ్ ఎ టూర్ ఇక్కడ ఓన్లీ స్కీయింగ్ ఆర్ స్నో ట్యూబింగ్ చేసే వాళ్ళకి ఈ చైర్ లిఫ్ట్ యాక్సెస్ అని ఉంటది. ఇక్కడ నో టొబగన్ అండ్ ఐ డోంట్ థింక్ ఎనీబడి కేమ్ హియర్ టు జస్ట్ ఫర్ స్నో ప్లే. కింద కంటే ఇక్కడ టూ మచ్ స్నో ఉంది అండ్ యూ కెన్ సీ మనం ఆల్మోస్ట్ ఒక మౌంటైన్ టాప్ లో ఉన్నాం అనమాట. బ్యాక్ సైడ్ లో మీకు కనిపిస్తుంది కదా, కింద నుంచి చైర్ లిఫ్ట్ తీసుకొని ఇక్కడ మౌంటైన్ పై వరకు వస్తున్నారు. సో దాట్స్ హౌ దే ఆర్ అలౌడ్ అనమాట. మనం ఇట్లా ఈ డ్రెస్సెస్ తోనే అలౌ లేదు. అట్లా స్నో ఎక్విప్మెంట్ పక్కా ఉండాలి. సో మనలాంటి వాళ్ళకి ఇక్కడ పెద్ద పని ఏమి ఉండదు అనమాట, బికాస్ మనం ఏం చేసుకోలేము. అండ్ కంపేర్ టు అదర్ స్కీ రిసార్ట్స్ ఈ బ్లూ కౌ లో వ్యూ మాత్రం క్రేజీ ఉంది. సో నేను మీకు చూపిస్తా. ఎవ్రీవేర్ యూ కెన్ సీ ఆల్ ద పీపుల్ ఆర్ either స్కీయింగ్ ఆర్ స్నోబోర్డింగ్. సో ఇదంతా మౌంటైన్ వ్యూ. ఎంత క్రేజీ ఉందో వ్యూ మాత్రం. That's all about Blue Cow Ski Resort. and after Blue Cow, now we are heading to Gatega. మనం లోపలికి వచ్చిన తర్వాత గుతేగా ఇంకా 16 kilometers from here. Yeah, let's go to Gutega and see what exactly in it. And here we go. I found a cutie. Wallaby anta. I thought it's a kangaroo. Hi. Oh, ఉరికింది. అండ్ గతేగాకి వెళ్ళే రోడ్ లో అస్సలు నెట్వర్క్ ఉండదు అనమాట. సో ఇట్స్ బెటర్ మీకు సిగ్నల్ ఉన్న దగ్గరనే మ్యాప్ లోడ్ చేసి పెట్టుకోండి. వన్స్ మ్యాప్ లోడ్ అయితే సిగ్నల్ లేకపోయినా కూడా మనకి మ్యాప్ ఉంటది కాబట్టి ఇంకా ఎంత డిస్టెన్స్ ఉందనేది తెలుస్తుంది. బికాస్ ఎక్కడ కూడా మెన్షన్ చేసి లేదనమాట ఇంకా గతేగాకి ఎంత టైం పడుతుంది, లైక్ ఎంత దూరం ఉంది అనేది. వెల్కమ్ టు గుతేగా. సో మేమైతే ఇప్పుడు గుతేగాలో ఉన్నాము. ఇక్కడ అసలు స్కీయింగ్ ఇదంతా మాకు కనిపించలేదు, కానీ డ్రైవ్ అయితే నా బ్యాక్ సైడ్ ఎట్లా కనిపిస్తుంది, ఆ 15 kilometers డ్రైవ్ మీకు ఆ మౌంటైన్ విత్ స్నోనే కనిపిస్తుంది అనమాట. డ్రైవ్ మాత్రం చాలా బాగుంది. మేము గతేగా స్కీ రిసార్ట్ అని మ్యాప్ లో పెట్టుకుంటే ఇక్కడ నుంచి కూడా ఇంకా 2 kilometers కనిపిస్తుంది మాకు. బట్ దర్ ఈస్ నో వే దట్ వీ కెన్ గో ఫ్రమ్ హియర్. ఇక్కడే ఆగిపోయింది అనమాట. ఇంకా కంప్లీట్ స్నో ఉంది. So I'm not sure what exactly we can do in this Gatega, but you can actually enjoy this beautiful view and beautiful drive. Trust me. And yeah, ఏమన్నా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే then I'm gonna shoot. But so far, yeah, that's what I discovered in Gatega in Perisher. Gatega is again one of the 4 ski resorts in Perisher. ఇంకా 2 kilometers ఉంది అని చెప్పినా కదా, అది నాకు తెలియదు. కానీ ఇక్కడే ఒక స్కీ రిసార్ట్ లాగా ఉంది, నాకు తెలిసి ఇదే గతేగా స్కీ రిసార్ట్. సో లోపలికి స్టెప్స్ తీసుకొని వెళ్తే ఇక్కడ మీరు చైర్ లిఫ్ట్ యాక్సెస్ పర్చేస్ చేసిన వాళ్ళు ఇక మీ లిఫ్ట్ యాక్సెస్ తీసుకోవచ్చు. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, స్ట్రిక్ట్లీ నో టొబగన్ ఇన్ గతేగా యాజ్ వెల్. జస్ట్ లైక్ అదర్ 3 resorts, గతేగాలో కూడా సేమ్ చైర్ లిఫ్ట్స్ ఉన్నాయి. చైర్ లిఫ్ట్ యాక్సెస్ తోని మాత్రమే యూ కెన్ యాక్చువల్లీ కమ్ అప్, అంటే ఫర్ స్కీయింగ్ ఆర్ స్నో బోర్డింగ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్, అక్కడ చైర్ లిఫ్ట్స్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి స్కీయింగ్ చేస్తారనమాట. సో మన లాంటి వాళ్ళు లైక్ హూ డోంట్ వాంట్ టు స్కీ ఆర్ స్నో బోర్డింగ్ జస్ట్ ఇక్కడికి వచ్చి ఇట్లా వ్యూ చేసుకోవచ్చు. బట్ యూ కెనాట్ ప్లే ఎనీథింగ్ హియర్ అండ్ స్ట్రిక్ట్లీ నో టొబగన్స్ అలౌడ్. సో యా, that's it. That's all about Gatega. Unique thing what I found is the view. Proper mountain view with almost 15 to 16 kilometers you can enjoy during your drive. So that's the unique thing about Gatega which I found it. Now let's go back home. అండ్ ఇంకొకటి, మాకు ఈరోజు గతేగాకి రావడానికి ఫ్రమ్ పెరిషర్ ఆల్మోస్ట్ 25 to 26 kilometers అయింది. ఇంకొంచెం ఎక్కువనే అవ్వచ్చు కానీ తక్కువ అయితే కాలేదు. బికాస్ స్మెగ్గింగ్ హోల్స్ నుంచి ఒక రోడ్ ఉంది, ఆ రోడ్ అనేది క్లోజ్ ఉంది అనమాట మధ్యలో. అంటే స్మెగ్గింగ్ హోల్స్ నుంచి గతేగాకి రావడానికి 9 to 10 kilometers పడుతుంది. ఆ రోడ్ క్లోజ్ ఉంది కాబట్టి మేము మొత్తం తిరిగేసి 25 to 26 kilometers రావాల్సి వచ్చింది.
సో మధ్యలో నుంచి రూట్ అసలు ఎప్పుడన్నా ఉంటుందా, లేకపోతే దానికి ఏమైనా స్పెసిఫిక్ వెహికల్స్ మాత్రమే అలోడా అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎక్కడా లేదు. సో ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దాట్. బట్ యా, ఇక్కడికి వచ్చినందుకైతే అట్లీస్ట్ అసలు ఏముంటది ఇక్కడ అనేది తెలిసింది కాబట్టి వీఆర్ హ్యాపీ. వీఆర్ యాక్చువల్లీ క్వైట్ హ్యాపీ దట్ వీ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ. ఎందుకంటే ఏ స్కీ రిసార్ట్ లో మాకు ఇంత బ్యూటిఫుల్ వ్యూ మాకు అనిపించలేదు. సో ఇట్స్ యాక్చువల్లీ వర్త్ డ్రైవింగ్ అని కూడా అనిపించింది. యా, వెల్కమ్ టు జిండాబేన్. సో మేము ఇంటికి వెళ్ళే రూట్ లో ఇది జిండాబేన్ అన్నమాట. జిండాబేన్ లో ఎనీవేస్ మేము తీసుకున్న ఎక్విప్మెంట్స్ రెంట్ కి హైర్ చేసుకున్నవన్నీ బ్యాక్ ఇచ్చేసారు కదా. సో అక్కడే జిండాబేన్ లేక్ ఉంటది. ఇది కూడా ఒక ఫేమస్ ప్లేస్. అండ్ చూడ్డానికి మాత్రం చాలా బాగుంది. లేక్ కంప్లీట్లీ బ్లూ ఉందన్నమాట. పైనుంచి ఇట్లా డ్రైవ్ వస్తుంటే అసలు ఇక్కడ ఆగాలి అని అనిపించింది. సో వి జస్ట్ స్టాప్ బై. అండ్ కార్ కూడా మనం ఆల్మోస్ట్ ఇంత లేక్ దగ్గర వరకు తీసుకురావచ్చు. కానీ మీరు అక్కడ పార్కింగ్ చేసుకోవాలనుకుంటే కూడా పార్కింగ్ స్పేసెస్ ఉన్నాయి. బట్ నాకు ఇక్కడ లేక్ వరకు కార్ లో రావాలని ఉండే అన్నమాట. సో అట్లా వచ్చినాం. యా, యూ కెన్ జస్ట్ స్టాప్ బై టు capture some photos, videos like that. Or మంచి ఇట్లా ప్రశాంతంగా కూర్చొని సన్సెట్ ఎంజాయ్ చేయాలనుకుంటే కూడా మీరు జిండాబేన్ లేక్ కి రావచ్చు. సో దీని తర్వాత నేను తీసుకున్న స్నో బూట్స్ అండ్ టొబోగన్ అండ్ స్నో చైన్స్ అవన్నీ మేము రిటర్న్ చేసేయాలి. తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఇక్కడితో మా స్నో మౌంటైన్స్ ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. వీ హ్యాడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఐ హోప్ మీకైతే నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అని అనుకుంటున్నా ఈ వీడియోలో. So plan your snowy mountains if at all you want to visit within a budget. Just follow these things. And yeah, so that's all for today. I hope you enjoyed this video. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఏదైనా ఆస్ట్రేలియాలో ఉన్నా కూడా ప్లీజ్ డూ షేర్. బికాస్ ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అన్నెసరీగా మనం చాలా టికెట్స్ పర్చేస్ చేసి ఇక్కడికి వచ్చినాక కొన్ని రియలైజ్ అవుతాం, విచ్ I don't want anybody to experience that. Andukani, I have given lots of information in this video. So yeah, that's all for today. Thank you all so much for watching. See you in our next video.